హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కొంచెం మామూలుగా కట్ వర్క్ వచ్చే విధంగా ఒక 2 స్టెప్స్ వచ్చే విధంగా కట్ చేసుకుంటానండి ఈజీగా. ఇలా మనం చూడండి, వాటర్లో తీయడం వల్ల 2 లైనింగ్ బ్లౌజెస్ ఇలా రెండు ఒక దగ్గర పెట్టేసుకొని వాటర్లో తీయడం వల్ల మొత్తం దానికున్న కలర్ అంతా ఈ లైనింగ్ క్లాత్ కంటేసింది. అలా అంటకుండా ఉండాలంటే మనం వేరు బ్లౌజ్లలో పెట్టుకోవాలి, వాటర్లో తీసేయాలండి. ఎందుకంటే కస్టమర్ సీరియస్ అవుతారు ఇలా కావడం వల్ల. అందుకనే మీరు నెక్స్ట్ టైం అలా చేయకండి, నాలాగా పొరపాట్లు ఏం చేయకండి ఫ్రెండ్స్. ఇలా ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని మంచిగా మనము సింక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తము 4 లేయర్స్ వస్తాయి. 4 లేయర్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా హ్యాండ్ అనేది మనం బ్యాక్ పార్ట్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ కిందికి ఉండే విధంగా పెట్టేసుకొని హ్యాండ్ అనేది మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. మనకి షోల్డర్ నుంచి మనం ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు మనకి ఎంతైతే వస్తుందో ఆమ్ హోల్, అదే మనకు ఆమ్ హోల్ లూజ్ అండి. ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 8 వచ్చిందండి. ఇక్కడ చూడండి, 8 దగ్గర మనం డ్రా చేసుకోవాలి. ఒకసారి చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కిందికి, బ్యాక్ పార్ట్ పైకి ఉండి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఆమ్ డౌన్ అనేది మనకి 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, అందుకనే నేను జాయిన్ చేస్తాను. ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా 2 హ్యాండ్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. వన్ సైడ్ వచ్చేసి మనకి లోతు తీసేసుకోవాలి. లోతు తీసుకున్నాక గుర్తుండడం కోసం మనం ఒక టక్స్ ఇచ్చుకోవాలి, లేదంటే ఇంటూ మార్క్ అనేది పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నా కాబట్టి ఓకే, నాకు గుర్తుంటుంది. మీకు ఎలా గుర్తుంటే అలా పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ విధంగా లైనింగ్ క్లాత్ మనం ఒకవైపు అయితే కట్ చేసుకుందాం కదా హ్యాండ్స్, ఇంకో వైపు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఎక్స్ట్రాలని స్కేల్తో ఒక సమానంగా ఒక డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి. సమానంగా పెట్టుకునే విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనము కింద బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ బెల్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు లెంత్ అయితే ఎంత వస్తుందో అంతకి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. పైన అయినా కింద అయినా సేమ్, అంటే మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత అంటే నేను 13.5 పెడుతున్నానండి. ఇక్కడ అటు ఇటు కలిపితే మనకు 14.5 వస్తుంది. హాఫ్ ఇంచులతో కలిపితే నేను హాఫ్ ఇంచులతో కానీ కలపట్లేదు. ఫస్ట్ ఎంత అవుతుందో అంత తీసుకున్న తర్వాత మళ్ళీ పైన షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నడుము లూజు చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి 32 ఉందనుకుంటా. 32 వచ్చిందండి. బై 4 చేస్తే 8 వస్తుంది. నడుము లూజ్ అనేది 8 వస్తుందండి. ఇక్కడ 8 ఈ విధంగా నడుము లూజ్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ మనము డాట్స్ కోసం 1 ఇంచ్ డాట్స్ కోసం వేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తము ఇక్కడ 8 అంటే 9 వచ్చింది కదా. కింద నడుము లూజ్ వచ్చేసి సేమ్ అదే విధంగా మనం నడుము నుంచి కొంచెము పట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే సేమ్ అంతే వచ్చిందండి. అలా కూడా మనకి టేప్ లేనప్పుడు అలా కూడా చూసుకోవచ్చండి. టేప్ లేకుండా కూడా మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. టేప్తో అవసరం లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం నడుము దగ్గర నెక్ వచ్చేసి మనము ఇలా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టానండి. ఆ బ్లౌజే మనకు సైజుకి ఇవ్వడం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు నేనే నాకు కుట్టింది అనిపిస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసేసుకోవాలి. మొత్తం ఇలా స్కేల్తో డ్రా చేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయాలి. మనకి షేప్ ఇచ్చిన తర్వాత నేను ఇట్లా కట్ వర్క్ డిజైన్ లాగా ఇస్తానండి. కుట్టేటప్పుడు ఉంటుంది కానీ బ్లౌజ్ అనేది మిస్ అయిందండి స్టిచ్చింగ్. ఈ విధంగా షోల్డర్స్ కూడా మనకి ఆది బ్లౌజ్లో ఎంత అవుతుందో అంతకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే అది మనకి హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ హ్యాండ్ వరకు ఎంత అవుతుందో హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మనకి 6 వచ్చిందా లేదా చూసుకోవాలి. అలా అయినా ఓకే, లేదు అంటే మనం కొలతల ప్రకారం తీసుకున్నా అన్నా కూడా ఓకే. ఇలా మనకి చెక్ చేసుకోవాలి.
ఆమ్ డౌన్ ఆమ్ రూల్ ఆమ్ లూజ్ అనేది ఎంత వచ్చింది, ఇలాగ మనకి 8 వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకి 8 వచ్చిందా రాలేదా హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే మనము ఆది బ్లౌజ్లో హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వెళ్తుంది కదా, అప్పుడు ఆ విధంగానే చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా చూసేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. నేను మీకు చెప్పడం కోసం, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను అలా చెప్తున్నాను. ఈ విధంగా చూడండి, కట్ వర్క్ లాగా ఇచ్చా కదా, ఈ కట్ వర్క్ అయితే కుట్టానండి, సేమ్ ఇదే పెట్టేసి కుట్టాను. ఇప్పుడు మనము రివర్స్ చేసేసుకోవాలి. హ్యాండ్ అనేది లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ మీద మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని పెట్టేసి మొత్తము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు కిందికి వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచు ఇక్కడ చూడండి మార్కింగ్ చేసుకున్న కాంచి వదిలేసాను. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. లేదు అంటే 6.5 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి కింది నుంచి ఉక్సు పట్టి పైనుంచి షేప్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకొని అంత పెట్టేసుకున్న తర్వాత ఖర్చులకు అది మనము డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ వేస్తాము, హాఫ్ ఇంచ్ అనేది అది షేప్ పట్టి కోసం వేస్తాం కాబట్టి 1.5 ఇంచు కిందికి వదిలేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇగో చూడండి, ఇక్కడ మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, మెయిన్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ షేప్ ఇచ్చాను చూడండి. ఆ విధంగా మీరు కూడా లోతు తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది డాట్స్ కోసం పెట్టుకోవాలి, 1 ఇంచ్ లెంత్లో పెట్టుకోవాలి. హ్యాండ్ అనేది హ్యాండులు మనకి టక్స్ పడతాయి కదా, ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా, ఆ క్లాత్ కూడా అప్పుడే కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. మళ్ళీ కుట్టుకునేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా అయ్యే విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత షేప్ పట్టీలండి, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దాని పక్కన మనం షేప్ పట్టీలు కట్ చేసేసుకోవాలి. అప్పుడు క్లాత్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ అనేది మంచిగా అవుతుంది. ఆది బ్లౌజ్లో మనకి షేప్ పట్టీలు ఏ విధంగా అవుతున్నాయో సేమ్ అదే విధంగా హాఫ్ ఇంచు పైకి హాఫ్ ఇంచు కిందికి వదిలేసేసుకొని కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీలు, హ్యాండ్స్ ప్లస్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. మనకి ఇక్కడనే ఉక్సుల పట్టి, కాజాల పట్టి వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ వీడియో అనేది షార్ట్ వీడియో వచ్చేసిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమో ఒక సైడ్ ఏమో చూడండి, ఇన్నిసార్లు ఎందుకు తిప్పుతున్నా అంటే ఎట్ సైడ్ ఫ్లవర్స్ వస్తాయా అని చూడడానికి తిప్పుతున్నానండి. అని ఇలా 1కి 2 సార్లు చూడాలి ఎవరైనా సరే. మన క్లాత్ దాన్ని బట్టి చూసుకోవాలండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను, ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అట్లా చేస్తే నాకు ఫ్లవర్స్ అనేవి అడ్డంగా వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఎట్లున్నాయి, ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి. ఇలా వస్తాయి, జాయింట్ పడుతుందా, జాయింట్ పడదా, మనం జాయింట్ పడకుండా ఉండాలని ఆ విధంగా పెట్టినాం అనుకో, ఫస్ట్ పెట్టిన విధంగా, అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుందండి. కస్టమర్ తిడతారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ని కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే జాయింట్లు పడుతుంది చూసారు. ఇక్కడ మనం ఇల్లాక అలా పెడితేనేమో జాయింట్లు పడదులే, ఇలా పెడితేనేమో జాయింట్లు పడుతుంది. ఎందుకంటే మనకి ఫ్లవర్స్ ముఖ్యం కదా, జాయింట్లు పడడం కాదు కదా. మనం ఎంతసేపు కుడుతాం జాయింట్లు పడితే. అలా కస్టమర్ అనేది మనకి సాటిస్ఫై అవ్వరు, బాగుండదు, మళ్ళీ వచ్చిన కస్టమర్లు రారు. అందుకే ఇంత ఉంటుందండి. అందుకే చూసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు షేప్ పట్టీలకు కూడా జాయింట్ పడుతుంది చూసారు కదా. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ అండి. ఈ విధంగా బిగినర్స్ అయినా ఎవరైనా కుట్టుకోవచ్చు. మనకి బ్యాక్ బెల్ట్కి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బ్లౌజ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి.